విడుదల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కి భేటీ కానుంది. అభ్యర్థుల జాబితాలను పరిశీలించిన కమిటీ ఏఐసీసీకి అర్జీ పంపనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ 1006 దరఖాస్తులను పరిశీలించింది. ఆ ఎంపికకు సంబంధించి విధి విధానాలను ఈ సమావేశంలో చర్చించారు. ఇక ఈ 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చిందని, మిగతా నియోజకవర్గ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన కమిటీ ఫైనల్ జాబితాను ఏఐసీకి పంపనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. అభ్యర్థులను పరిశీలించిన కమిటీ ఏఐసీసీకి ఆ జాబితాను పంపనుంది. ఇక ఏఐసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ 1006 దరఖాస్తులను పరిశీలించింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన విధి విధానాలను ఈ సమావేశించారు. ఇప్పటికే 35 అభ్యర్థులపై క్లారిటీ, మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన కమిటీ ఫైనల్ ఏఐసీసీకి పంపనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రదీష్ అందిస్తారు. హరీష్. టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఈ రోజు ఫైనల్ కానున్నప్పటికీ 2 రోజులు స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు అభిప్రాయ సేకరణ అనుభవం వేదికగా జరిగాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా ఇక్కడ టీసీ ఇచ్చిన షార్ట్ లిస్ట్ ఆధారంగా కూడా టీసీ కమిటీ మురళీధరన్ అలాగే సభ్యులు బాబా అలాగే కూడా ఈ షార్ట్ లిస్ట్ మొత్తం కూడా పరిశీలించడానికి ప్రధానంగా ఈ షార్ట్ లిస్ట్ పైన కూడా పలు అంశాలపైన కూడా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, డిసిసి అధ్యక్షులు కావచ్చు, అలాగే కాంగ్రెస్ చెందిన ముఖ్య నేతల అంత అభిప్రాయాన్ని కూడా స్వీకరించడం జరిగింది. ప్రధానంగా పిఈసి సంబంధించి ఏదైతే ఆ షార్ట్ లిస్ట్ ఇచ్చారో ఆ షార్ట్ లిస్ట్ ఆధారంగా 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్ సంబంధించి మరి ఏ విధంగా 3 అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిన పైన సభ్యులను కూడా ముఖాముఖిగా కూడా వాళ్ళు భేటీ అయిన పరిస్థితుల్లో ఈ రోజు చివరిసారిగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతున్న నేపథ్యం ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి మొన్నటి వరకు అభిప్రాయ సేకరణ చేసిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఈ రోజు ప్రత్యేక ఏర్పరిచిన సమావేశంలో ప్రధానంగా ఈ ఏదైతే కమిటీ మురళీధరన్ తో పాటు ఇక్కడ సభ్యులు జిగ్నేష్ మేఘావి, అలాగే బాబా సిద్దికి, అలాగే చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఈ సమావేశంలో ఉన్న నేపథ్యం ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకి 3 అభ్యర్థులు ఇచ్చిన నేపథ్యంలో కూడా స్క్రీనింగ్ కమిటీ ఈ రోజు దుసారి పరిశీలన చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అక్కడ ఏదైతే అభ్యర్థి నియోజకవర్గ స్థాయి నేతలు కావచ్చు, అక్కడ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మంత్రులతో కూడా నిన్న ముఖ్య భేటీలో కూడా పలు విధానమైన అంశాలపైన కూడా వాళ్ళు వద్దున స్వీకరించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధానంగా ఈ 3 అభ్యర్థులకు సంబంధించి కూడా ఫైనల్ లిస్ట్ తయారు చేసే అవకాశం ప్రధానంగా 1 లేదా 2 ఉండే విధంగా కూడా ఈ అభ్యర్థుల లిస్ట్ ఉండబోతుంది. వరకు అభిప్రాయ సేకరణ కావచ్చు, అలాగే సర్వే రిపోర్ట్ కావచ్చు, అలాగే ఇంకా ఎవరికి టికెట్ కన్ఫర్మ్ చేసే దానిపైన కూడా ప్రత్యేకంగా ఈ రోజు సమావేశానంతరం కూడా అభ్యర్థులకు సంబంధించి 1 లేదా 2 ఉండే విధంగా కూడా ఏఐసీసీ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తున్న నేపథ్యం కూడా ఈ రోజు మరోసారి అంటే ఫైనల్ గా ఈ రోజు ప్రత్యేకంగా సమావేశంలో ప్రధానంగా కూడా నిన్నటి వరకు ప్రధాన అంశాలపైన ఆర్థిక, రాజకీయ, సామాజిక క్షేత్ర స్థాయిలో అభ్యర్థుకున్న బలాబలాలు అన్ని అంశాలపై వచ్చిన స్క్రీనింగ్ కమిటీ ఈ రోజు ఫైనల్ లిస్ట్ చేసి అది కేంద్ర కమిటీ పంపించిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు సమావేశం కూడా ఉన్నది. అనంతరం కూడా నివేదికను మొత్తం కేంద్ర ఎన్నికల కమిటీకి అయితే పంపించే అవకాశం. రైట్ హరీష్, థ్యాంక్ యూ.